డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణను వర్షాలు వీడడం లేదు. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో రానున్న 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నేడు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 4 రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఈ హెచ్చరికలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణలో మరొక 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శివ, వర్షాలు కూడా మామూలుగా కాకుండా అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లోని 22 జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది. మిగతా 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అంటే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే తెలంగాణకు ఎంత వర్షం అవసరం ఉందో అంతకంటే ఎక్కువనే వర్షం పడ్డదని కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితుల్లో మరోసారి భారీ వర్షాలు ఉన్నాయని కూడా స్పష్టమైన ప్రకటన చేసింది. అంతేకాకుండా ఈసారి పిడుగులు కూడా చాలా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో భారీ వర్షాలపై అటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిరోజు వర్షాలపై అధికారులను అడిగి సమాచారం సేకరించుకుంటున్నారు. అవసరం అనుకుంటే సమీక్ష సమావేశం కూడా నిర్వహించి అటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇక ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సో వాతావరణ శాఖ చెప్పినటువంటి జిల్లాలు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు జిల్లా. ఈ జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటు మిగతా కొన్ని జిల్లాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. అంటే ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఇదే జిల్లాలో మనకు వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. ఇప్పుడు సిద్దిపేట జిల్లా గానీ, ఆసిఫాబాద్, అలానే కామారెడ్డి, నిర్మల్ టౌన్, ఇవన్నీ కూడా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతోటి కంప్లీట్ గా కూడా జలమయం అయిపోయినటువంటి టౌన్స్. మళ్ళొక్కసారి ఇదివే పట్టణాలలో భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే జిల్లాలో భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పడంతో ఆ జిల్లా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికీ ఇటీవల కురిసినటువంటి భారీ నష్టాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోలేక ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే దానికి సంబంధించినటువంటి కోలుకుంటున్న సమయంలో మరొకసారి భారీ వర్షాలు ఉన్నాయని తెలపడంతో ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా, వాగుల ఉధృతి కారణంగా, నాలాలు పొంగిపోవడం కారణంగా కూడా తీవ్రమైనటువంటి నష్టం ప్రజలకు జరిగింది. దాంతో పాటు వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోయి, ఇసుక దెబ్బలు పెరిగిపోయి, మట్టి దెబ్బలు పెరిగిపోయి రైతులకు కూడా లక్షలాది రూపాయల నష్టం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండటంతో ప్రజలైతే ముఖ్యంగా రైతాంగం మీద ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇదివరకు మనకు ప్రాజెక్టులు నిండలేదు, చెరువులు నిండలేదు, వాగుల ప్రవాహం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం టైం తీసుకొని వరదలు వచ్చాయి. కానీ ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా నిండిపోయి ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు మరొకసారి గేట్లు లిఫ్ట్ చేసి నీటిని దిగువకు పంపిస్తున్నారు. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా గేట్లను లిఫ్ట్ చేశారు. కాళేశ్వరం వద్ద కూడా 7 లక్షల క్యూసెక్ల పైగా ఇన్ఫ్లో వెళ్తుంది. అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయాయి. దాంతో పాటు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. అంటే తెలంగాణలోని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ కూడా వాటర్ తోటి ఫుల్ఫిల్ అయిపోయాయి.
దాంతో పాటు వరదల ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితులలో భారీ వర్షాలు పడితే మాత్రం వరద ప్రభావం ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా రోడ్లు కూడా డ్యామేజ్ అయిపోయి, కల్వర్ట్లు కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితులలో వాటికి సంబంధించినటువంటి రిపేర్లు, మరమ్మతులు ఇంకా పూర్తి స్థాయిలో కాలేనటువంటి సిచ్యువేషన్ లో మరోసారి భారీగా వర్షాలు పడితే మాత్రం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది శివ. హైదరాబాద్ సిటీలో మాత్రం నిన్న తీవ్రమైనటువంటి వర్షం పడ్డది. మేఘం గర్జించిందా, మేఘాలు హైదరాబాద్ సిటీ పైన కూడా ఏమైనా పగను ప్రతీకారాలు చూపిస్తున్నాయా అనే విధంగా కూడా హైదరాబాద్ సిటీలో నిన్న వర్షం కురిసింది. దాదాపు 8 గంటలకు మొదలైనటువంటి వర్షము అర్ధరాత్రి వరకు 1 గంట 2 గంటల వరకు కూడా కొనసాగింది. నిన్న కురిసిన వర్షమే దాదాపు హైదరాబాద్ సిటీలో ఈసారి పడ్డదానికంటే అత్యధిక వర్షపాతం నమోదైందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. భాగ్యనగరంపై వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డట్టుగా నిన్న సిచ్యువేషన్ కనిపించింది. గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి 12 గంటల వరకు నమోదైనటువంటి వర్షపాత వివరాలు కనుక ఒకసారి చూసుకుంటే అటు ముషీరాబాద్ లో అత్యధిక 4-3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అంటే ఈ సీజన్ లో ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో 14 సెంటీమీటర్ల వరకే వర్షపాతం నమోదైంది, కానీ 18 సెంటీమీటర్ల వర్షపాతం ఇదేసారి నిన్న కురిసినటువంటి వర్షమే రికార్డ్ స్థాయిలో నమోదైంది. మోండా మార్కెట్ లో 14.65, మారేడ్పల్లి ఏరియాలో 14.30, హెచ్సి ఏరియాలో 13.90, హిమాయత్ నగర్ లో 12.75, మియాపూర్ లో 12.75, ఖైరతాబాద్ లో 12.40, షేక్పేట్ లో 10.83 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు విపరీతమైనటువంటి వర్షం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమై అయిపోయి ఇంటర్నల్ రోడ్ లో వరకు ఎక్కడ చూసినా సరే చెరువులను తలపించాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ లో జనం చిక్కుకొని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక మెయిన్ రోడ్లు అయితే నదులను తలపించినట్టుగా కూడా ప్రవాహం అయితే కనిపించింది. లింగంపల్లి మార్కెట్ ఏరియాలో సమీపంలోనైతే కంప్లీట్ గా కూడా మునిగిపోయాయి. షటర్ల సగం వరకు కూడా ఆ మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ షాప్స్ ఏదైతే ఉంటాయో ఆ షాప్స్ షటర్ల సగం వరకు కూడా వాటర్ వచ్చేసింది. వాటర్ కంప్లీట్ గా ఎటు పోలేని సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళు స్థానికులు. అయితే రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఏ జిల్లాలకు ఎక్కువ వర్ష ప్రభావం కురిసేటటువంటి అవకాశం ఉంది? నిన్న హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షం కూడా ఒక రికార్డు స్థాయిలో నమోదైనటువంటి పరిస్థితి కదా. అదే సిచ్యువేషన్ తెలంగాణ అంతా కూడా ఉండేటటువంటి అవకాశం ఏదైనా ఉందా? మేజర్ హెచ్చరికలు ఏ జిల్లాలకు జారీ చేశారు? మేజర్ గా హెచ్చరికలు అటు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకు మేజర్ గా హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. పిడుగుపాటులు కూడా పడే అవకాశం ఉంది ఈ జిల్లాలో. ఈ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు ప్రజలు గాని ఇటు అధికారులు గాని పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాలని కూడా సూచించడం జరిగింది. అంటే వాతావరణ శాఖ చెప్పినటువంటి జిల్లాలు మనకి ఏదైతే ఉన్నాయో అటు సిద్దిపేట గాని, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ జిల్లాలో ఆల్రెడీ కురవాల్సిన వర్షం కంటే ఎక్కువనే కురిసింది, అధిక వర్షపాతం నమోదైంది. మరోసారి ఈ జిల్లాలపైనే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఈ జిల్లాలో కనుక కుండపోతగా వర్షం కురిస్తే తీవ్రమైనటువంటి నష్టం మరింత జరిగే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అటు ప్రభుత్వం గాని ఇటు అధికార యంత్రాంగం గాని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి, హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, వికారాబాద్ జిల్లా, నారాయణపేట ఇదంతా కూడా హైదరాబాద్ రౌండప్ అన్నట్టుగా. ఇటు హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి సిటీ రెండు
టౌన్ మెయిన్. దీని చుట్టుపక్కల మా సంగారెడ్డి ఉంటుంది, ఇటు మెదక్ ఉంటుంది, దాంతోపాటు మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటుంది, వికారాబాద్ ఉంటుంది. ఇదంతా ఒక జోన్ టైప్ లో ఉంటుంది మనకు. సో ఈ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే నిన్న రాత్రి ఎట్లాగో మనకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో విపరీతమైనటువంటి వర్షం పడ్డదని చెప్పొచ్చు. సో రంగారెడ్డి జిల్లా అంటే మనకు ఖైరతాబాద్ ఏరియా ఇది కింద ఎక్కువగా వచ్చేస్తుంటుంది. ఈ ఏరియాలో కూడా నిన్న భారీగా వర్షం కురిసింది. అంటే దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. కేవలము ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా తప్పితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా భారీగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే శివ, నిన్న రాత్రి మాత్రం హైదరాబాద్ సిటీలో విపరీతమైనటువంటి వర్షం కురిసింది. దీంతో సిటీ వాసులు అయితే నరకాన్ని చవి చూశారని చెప్పవచ్చు. గంటల తరబడి ట్రాఫిక్ లోనే చిక్కుకొని పోయారు. అటు చాలా ఏరియాలోకి కూడా వరద నీరు అచ్చు చేరింది. ఓకే రాజు పటేల్, థ్యాంక్ యూ.